హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు స్పైసీ రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం రొయ్యలని ఒలిచిపెట్టుకొని అందులో ఉన్న పేగులను కూడా తీసేయాలన్నమాట. ఆ పేగులు ఉన్నట్లయితే మనకి తినేటప్పుడు ఇసుకలా తగులుతుంది. సో అది వాటి వల్లే, అందువల్ల అవి తీసేస్తే ఫ్రెష్గా ఉంటాయి రొయ్యలు అనేవి. తర్వాత మనం ఎప్పుడు వాష్ చేసుకున్నట్లే రొయ్యల్లో కొంచెం ఉప్పు వేసుకొని వాష్ చేసుకున్నట్లయితే ఆ నీసు వాసన పోతుంది. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మసాలా కోసము తెల్లగడ్డ, అల్లము, ధనియాలు, చెక్క మొగ్గ తీసుకొని దాన్ని పొడిలా చేసి పెట్టుకోవాలి. తర్వాత రొయ్యలు ఉడికే లోపల ఆనియన్, టమాటో కూడా కట్ చేసి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి అది హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసేసి అది కొంచెం వేగాక టమాటో కూడా వేసేసి బాగా వేయించిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న రొయ్యలను వేసేసి వాటిని కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ కారము వేసేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మసాలాను కూడా వేసేస్తే రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటాం. గుమగుమలాడే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇటువంటి మరెన్నో స్పైసీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి.